మన తెలుగువారి జీవితంలో సంక్రాంతి అంటే కేవలం పండుగలు కాదు. ఇవి మన గ్రామీణ సంస్కృతి, కుటుంబ జీవితం, వ్యవసాయ సంప్రదాయం. ఈ 3 రోజుల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు, గాలిపటాలు అన్నీ కలిసి మన పండుగకు ప్రాణం పోస్తాయి. మొదటి రోజు భోగి. భోగి అంటే పాత దాన్ని వదిలి కొత్త దాన్ని ఆహ్వానించే రోజు. ఆ రోజున తెల్లవారుజామున పాత సామాగ్రి, చెక్కలు, పనికిరాని వస్తువులు వేసి భోగి మంటలు వేస్తారు. దాని అర్థం పాత బాధలు కాలిపోవాలి, చెడు అలవాట్లు పోవాలి, కొత్త జీవితం మొదలవ్వాలి అని. అదే రోజున చిన్న పిల్లల తలపై రేగిపళ్ళు, చెరుకు, నాణేలు, పువ్వులు వేసి ఆశీర్వదిస్తారు భోగిపళ్ళ రూపంలో. సంక్రాంతి రాగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల చుట్టూ పసుపు, కుంకుమ, పూలు, దీపాలు ఇవన్నీ పెడతారు. ఇది శక్తి ఆరాధన, ఇంటికి శుభం రావాలనే సంకేతం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు అదే మకర సంక్రాంతి. రెండవ రోజు ఇది. ఇది రైతుల పండుగ. పంట ఇచ్చిన భూమికి, సూర్యుడికి కృతజ్ఞత చెప్పే రోజు. ఆ రోజున సూర్యనారాయణ స్వామికి పూజ చేస్తారు. గోవులకు అలంకరణ చేస్తారు. కొత్త బట్టలు, ఇంటి ముందు దీపాలు పెడతారు. సంక్రాంతి రోజు అన్ని కుటుంబాల్లో కూడా పొంగలి, అరిసెలు, గారెలు, పాయసం ఇవన్నీ వండుకొని పండుగ రుచులు చూస్తారు. సంక్రాంతి రోజుల్లో గ్రామాల్లో ఉదయాన్నే హరిదాసులు వస్తారు. తలపై కిరీటం, చేతిలో చిడతలు, నోట్లో భగవన్నామం. హరిదాసు హరిదాసు అంటూ ఇంటి ముందు పాటలు పాడి ఆశీర్వదిస్తారు. ఇది మూడవ రోజు కనుమ పండుగ. కనుమ అనేది పశువుల పండుగ. ఎద్దులకు, గోవులకు స్నానం చేపిస్తారు. పసుపు, కుంకుమ, పూలతో అలంకరణ చేస్తారు. వాటికి పూజ చేస్తారు. కనుమ రోజు కొంతమంది శాకాహారాన్నే భుజిస్తారు. మరికొంతమంది అదే రోజున నాన్ వెజ్ తింటారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా భావం ఒకటే. మన సంస్కృతి, మన సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టోన్స్.